జాండియర్ బండి చాలామంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే హీట్ కంప్లైంట్ ఎక్కువ ఉంటుంది. కేజీఎస్లలో కానీ హార్వెస్టర్ సీజన్లో కానీ హీట్ కంప్లైంట్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో అసలు హీట్ అనేది ఎందుకు అవుతుంది, దాని యొక్క సొల్యూషన్ ఏంటనేది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. సో హీట్ అవుతుంది అనే విషయం మనం తెలుసుకోవాలనుకుంటే ఒకటి హీట్ మీటర్ రెడ్లోకి రావడం కానీ, రెండోది కూలెంట్ బాయిల్ అయి పొంగిపోవడం కానీ జరగాలి వాస్తవానికి. సో హీట్ మీటర్ రెడ్లోకి వచ్చినా లేదంటే కూలెంట్ బాయిల్ అయినా కానీ సరే హీట్ అవుతుంది అని అంటే దీన్ని మనం ఎలా గుర్తించాలి, హీట్ అవ్వడానికి అసలు ఎన్ని రకాల కారణాలు ఉంటాయి అని ఒకసారి మనం చెక్ చేద్దాం. గ్రిల్ జామ్ అయిన ఈ గ్రిల్స్ ఉన్నాయి కదా, ఈ గ్రిల్స్ డస్ట్ బట్టి కానీ మట్టితో కానీ కేజీస్లో మట్టితో కానీ లేదంటే హార్వెస్టర్ సీజన్లో డస్ట్తో కానీ జామ్ అయిపోతాయి. ఇవి జామ్ అయిపోయిన బండి అనేది ఓవర్ హీట్ అవుతుంది గాలి ఆడాక. సో ఈ ఎయిర్ ఫిల్టర్ జామ్ అయినా బండి హీట్ అవుతుంది, కూలెంట్ లేకపోయినా బండి హీట్ అవుతుంది, లేదా కూలెంట్లో ఎక్కడైనా లీకేజెస్ ఉన్నా కూడా బండి అనేది ఓవర్ హీట్ అవుతుంది. ఎందుకంటే లోపల ఎయిర్ ఫామ్ అయిపోయి ఆ ఎయిర్ అనేది ఎక్స్పైర్ అయిపోయి బండి ఓవర్ అనేది హీట్ అయిపోతుంది. మళ్ళీ ఈ రేడియేటర్ క్యాప్ ప్రాబ్లం ఉన్నా కూడా బండి ఓవర్ హీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రబ్బర్ అనేది హార్డ్ అయిపోయి ఇక్కడ నుంచి కూలెంట్ లీకేజ్ అయిపోయి బండి లోపల ఎయిర్ ఫామ్ అయిపోయి బండి హీట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో నాజిల్స్ ప్రాబ్లం ఉన్నా బండి హీట్ అవుతుంది, హెడ్ గ్యాస్కెట్ ప్రాబ్లం ఉన్నా బండి హీట్ అవుతుంది, ఇంజన్ ఆయిల్ లేకపోయినా బండి ఓవర్ హీట్ అవుతుంది, క్లచ్ పెడల్ హార్డ్ ఉన్నా కూడా బండి హీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ మనం ఒకసారి బండి హీట్ అవుతుంది అంటే మామూలుగా జనరల్ చెకప్ ఏమేం చేసుకోవాలి, ఎయిర్ ఫిల్టర్ ఎట్లుంది, బిల్ ఎట్లున్నది, రేడియేటర్లో వాటర్ ఉందా లేదా, కూలెంట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి, ఇంజిన్ ఆయిల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఫ్యాన్ బెల్ట్ బాగా ఓవర్ లూజ్ ఉన్నా కూడా బండి అనేది హీట్ అయిపోతుంది. ఎందుకంటే ఫ్యాన్ బెల్ట్ లూజ్ ఉన్నప్పుడు కూలెంట్ సర్క్యులేషన్ సరిగ్గా జరగక బండి హీట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మన బండి ఓవర్ హీట్ అవుతుందంటే ఫస్ట్ చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఇంజిన్ ఆయిల్ ఉందా లేదా, దీనికి ఇంజిన్ ఆయిల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి, కూలెంట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి, ఫ్యాన్ బెల్ట్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి, రేడియేటర్ క్యాప్కి రబ్బర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి, ఎయిర్ ఫిల్టర్ క్లీన్ ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి, ప్లస్ జాలీలు క్లీన్ ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు కూడా బండి ఓవర్ హీట్ అవుతుంది అంటే బండిలో ప్రాబ్లం ఉన్నది అనుకోవచ్చు, మనం మెకానిక్ కాల్ చేయొచ్చు. అప్పటి వరకు మాత్రం మనం మామూలుగా జనరల్ చెకప్ చేసుకోవాల్సిన విషయాలు ఇవి.